ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. ఆ సోర్స్ ఏంటో చెప్పాలి. సోర్స్ లేకుండా మీరు మాట్లాడకండి. ఏ టీవీ చర్చల్లో కానీ ఎక్కడ కానీ మీడియా కానీ ఎవరు కూడా అడగొద్దు, మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు. అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పేది. అదే పవన్ కళ్యాణ్ గారు ఏ సోర్స్ ఉండి మీరు ఈ మాట అన్నారు? ఏంటి 30,000 మంది మిస్ అయ్యారా? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిస్ అయితే 14,000 మంది వెనక్కి వచ్చారు, 18,000 మంది రాలేదు. కేంద్ర నిఘా సంస్థ ఇచ్చింది ఆ రిపోర్ట్ అని చెప్పారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 మంది, ఆ 18,000 మందిని తీసుకొచ్చారా? వాళ్ళని కాపాడారా? లేదు కదా. అన్ని ప్రసంగాలు ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా అధికారం వచ్చిన తర్వాత దీనికోసం మాట్లాడారా? ఇవన్నీ కూడా ప్రసంగం మాత్రమే. ఇదంతా ఉట్టి ఆధారాలు లేని మాటలు, గారడీ మాటలు. మరో అంశానికి వెళ్తే కల్తీ నెయ్యిలో కల్తీ నెయ్యితోటి జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి అయోధ్య రాముడికి కల్తీ నెయ్యిలో ఏంటి జంతువు కొవ్వు కలిసి అది అయోధ్య రాముడికి పంపించారు. ఓకే, ఆ అయోధ్య రాముడికి పంపించిన నెయ్యిలో లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అన్నప్పుడు మరి దగ్గరుండి మీరు ఏమైనా తయారు చేశారా? మీరు దగ్గరుండి తయారు చేసినప్పుడు ఉన్నారా నెయ్యి లడ్డూలు? మరి ఎందుకు అప్పుడు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? దాని ఆధారాలు ఏంటి? దానికోసం ఏం మాట్లాడుతున్నారు? చివరికి చిన్నపిల్లోడిని అడిగినా చెప్పేది పవన్ కళ్యాణ్ కోసం అన్ని ఉట్టుట్టు గాలి మాట్లాడతారు, అబద్ధాలు ఆడతారు. ఇప్పుడు మాట ఇంకో మాట మారుస్తూ ఉంటారు. ఆయనకేం తెలియదు. ఆయన మాట్లాడుతూ రాజకీయ రంగు పులుగుతూ ఉంటారు. ఇవన్నీ గాలి మాటలే అని చెప్పి బయట అనుకుంటున్నారు. ఇంకో విషయానికి వెళ్దాం. అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కేసు సుగాలి ప్రీతిది నేను చూస్తాను. సుగాలి ప్రీతిది హత్య కాబడినటువంటి ఆ మహిళని, ఆ యువతని ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు, దేనికోసం చేశారు అని చెప్పి అన్ని ఆధారాలతో బట్టబయలు చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ సుగాలి ప్రీతి విషయము అధికారంలోకి వచ్చిందే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుతున్నాం. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి. ఏం చేశారు? ఆ సుగాలి ప్రీతి విషయం ఏ రోజైనా మాట్లాడారా? ఇప్పుడు చూస్తే మీరు ఏం చెప్తారు? బ్లడ్ శాంపిల్ మిస్సింగ్ అంటారు, ఆ రిపోర్ట్లు తారుమారు చేశారంటారు, మొత్తం అన్ని కూడా మ్యాన్పులేట్ చేశారని చెప్తున్నారు. సిగ్గు ఉండాలి మనకి. నేర చరిత్రలు చేత